దయచేసి అందరూ కూర్చుందాం. అందరూ కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని చదివాం. దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ధ్యానం చేస్తాం. ప్రభువుని ఆరాధించక మునుపు ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని. కాబట్టి దాసుడు యజమానుడు ఏం చేస్తున్నాడో తెలియదు ఆయనకి, కాబట్టి దాసుడుగానే ఉంటాడు. కానీ మనం అలా కాదంట. ఒకప్పుడు దాసులం, ఇప్పుడు మరి యజమానుడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసంట, చెప్తాడు ఆయన. కనుక ప్రియులరా, యజమానుడు గురించి మనకు తెలుసు కనుక మనం ఇప్పుడు దాసులం కాదు, ఏమైపోయాం? స్నేహితులం అయిపోయాం. యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడిన తర్వాత మనము ప్రియులరా స్నేహితులం అయిపోయాం. ఎవరికండి? దేవాతి దేవునికి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి, వేవేల దేవదూతల సమూహంతో నిత్యము ఆరాధించబడుతున్నటువంటి దేవాతి దేవునికి మనము ఫ్రెండ్స్ అయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన మనకు స్నేహితుడైనట్లుగా మరి మనం చూస్తున్నాం. ప్రియులారా తండ్రి, మరి ఇక్కడ మనం 13వ వచనంలో గమనిస్తున్నట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమై ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క లోకంలో మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే మరి ప్రాణం పెట్టేటువంటి స్నేహితులు ఈ లోకంలో అరుదుగా కనిపిస్తారు. అంటే మనకు మరి ఆ నిజమైనటువంటి స్నేహితులు మనకు దోహదపడరు, మన కంటికి కానరారు. అయితే ఇక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగినటువంటి వాడు ఎవడూ లేడయా, నేను మీకోసం ప్రాణం పెట్టాను అంటున్నాడు. అర్థమైందండి? కనుక ప్రియులరా, మనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో మనందరికీ తెలుసు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియులరా, గొర్రెల కోసమై ప్రాణం పెట్టాడు. కనుక ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మరి నేను మీకు నిజమైన మంచి స్నేహితుడిని అని చూపిస్తా ఉన్నాడు. ప్రియులరా, ఈ దినం మరి యొక్క మరి ప్రపంచంలో అనేక చోట్ల కూడా ఫ్రెండ్షిప్ డేగా మరి అనేక మంది సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డేగా మరి చిన్నపిల్లలు కూడా మీరు గమనిస్తే నిన్నటి నుంచే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చేతులకు బ్యాండ్స్ అవన్నీ కట్టించుకొని మరి ఎంతో వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మనం కనుక గమనిస్తే మరి జూలై 30వ తారీఖు కానీ లేదా ఆగస్టు 1st సండే ఫ్రెండ్షిప్ డేగా అందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే మనకు బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నట్లయితే మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మరి ప్రాణం పెట్టినటువంటి ఒక దేవుడుగా, ఒక రక్షకుడుగానే కాదండి, ఆయన మనకు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆయన మనకు ఒక స్నేహితుడుగా కనిపిస్తున్నాడు. హీఈస్ మోర్ దాన్ ఏ సేవియర్. రక్షకుని కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి. ఎందుకు అని అన్నట్లయితే తల్లిదండ్రులతోనైనా కొన్ని విషయాలు పిల్లలు షేర్ చేసుకోకపోవచ్చు, కానీ ఒక స్నేహితునితో ఖచ్చితంగా తమ యొక్క అంతరంగ విషయాల్ని షేర్ చేస్తారు ప్రియులారా. కనుక ఇక్కడ తెలియపరచబడతా ఉంది,
ప్రభు అంటున్నాడు ప్రతి ఒక్కళ్ళని కూడా తన స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలనాడు ప్రియులారా, మన పితరుడైనటువంటి అబ్రహాముని ఆయన మరి నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని 3 సందర్భాల్లో ఆయన ప్రకటన చేశాడు. బైబిల్ గ్రంథం అంతా మనం పరిశీలనగా చూస్తే ఆయన 3 సందర్భాల్లో ఆయన ప్రకటన చేశాడు, తెలియజేశాడు ప్రియులారా. అయితే మరి ఇక్కడ చూడండి 14వ వచనాన్ని కనుక గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఈ రోజున యేసు ప్రభు నామాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞాపించే వాటిని చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి దేవుని యొక్క స్నేహితులైపోయేటువంటి కేటగిరీలోకి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్నేహితుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అటువంటి క్లోజెస్ట్ రిలేషన్షిప్లోనికి ఆయన వచ్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన మన దగ్గరవాడుగా వచ్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు తల్లిదండ్రులతో బంధువులతో కూడా కొంతమంది మాట్లాడరేమో కానీ ప్రియులరా, స్నేహితులతో వాళ్ళు సంభాషిస్తూ ఉంటారు. అర్థమైందండి? మరి ఆ బంధమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కనుక మరి ఇక్కడ గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు మరి ఒక దగ్గరి రిలేషన్షిప్లోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చాలా క్లోజ్గా మనతో మూవ్ అవడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. అలనాడు ఆదాము హవ్వలను తయారు చేసినప్పుడు ఏదైనా వనానికి మరి వాళ్ళని ఏర్పాటు చేసి అక్కడ పెట్టిన తర్వాత ఆయన ఆయా చల్లటి పూట వచ్చి వారితో సంభాషించేవాడు, వారితో మాట్లాడేటువంటి వాడు. ప్రియులారా, మరి ఆ క్లోజ్ ఫెలోషిప్ అక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. కనుక మరి ప్రభువారు మరి పాపం ఎప్పుడైతే ఆదాము హవ్వల ద్వారా జరిగిందో ఆ పాపాన్ని బట్టి ఆయన దుఃఖపడినా ఆయన మరల వారిని మరి తను హత్తుకున్నట్లుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా మనుష్యుణ్ణి ప్రభు విడిచిపెట్టలా. అనేక సందర్భాల్లో మనం తప్పులు చేస్తూ వచ్చేమో కానీ ఆయన మాత్రం సరిచేస్తూ వస్తాడు. ఈవెన్ తల్లిదండ్రుల యొక్క జీవితాలు కూడా గమనించండి. కొద్ది గొప్ప ప్రభువుని ప్రతిబింబించే జీవితాలు వాళ్ళు ఎవరైనా అన్యులైనప్పటికీ కూడా కదండి. పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, కొద్ది రోజులు మాట్లాడరేమో, కొద్ది రోజులు దూరంగా పెడతారు, కొద్ది రోజు ఏమైనా చేస్తారేమో కానీ మరలా ఏం చేస్తారండి, వాళ్ళని కలుపుకోవడానికే ఇష్టపడతారనమాట. అటువంటి ఆ రిలేషన్షిప్ అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ మన ప్రభువు మరి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల కంటే కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన తండ్రి కాదు, ఆయన పరమ తండ్రిగా కనిపిస్తున్నాడు ప్రియులారా. అందుకనే ఆయన అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. నేను విడువను ఎడబాయను, ఎన్నటికీ విడువను ఎడబాయను అంటున్నాడు. కనుక మన ప్రభు మరిలో ఉన్నటువంటి ఆ దగ్గరితనం మనం గనక గమనించినట్లయితే ఆయన మనం స్తుతించకుండా ఉండలేం. మన యొక్క పాపాలు శాపాలను బట్టి ఆయనకు విరోధంగా ఎన్నో చేసినప్పటికీ కూడా ప్రభు మాత్రం మనలను తన యొక్క ప్రేమతో ప్రేమిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం గనక గమనించినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అంటున్నాడు ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ చూడండి ఎలా ఉందో, అది శాశ్వతమైనటువంటి ప్రేమ, ఇటర్నల్ లవ్, లేకపోతే ఎవర్-లాస్టింగ్ లవ్ అని మనం ఇంగ్లీష్లో చెప్పచ్చు. కనుక మన ప్రభు ప్రేమ కలిగి ఉన్నాడు గనుక మనకు చాలా దగ్గరగా రావడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకనే సామెతల పుస్తకంలో భక్తుడు ఒక మాటను రాస్తున్నాడు. 17వ అధ్యాయం చూడండి ప్రియులారా, సామెతల పుస్తకం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయం 17వ వచనం చదువు. నిజమైన స్నేహితుడు విడువక
ప్రేమించును, విడవకుండా విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడంట. ఎవరు? నిజమైనటువంటి స్నేహితుడు. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి స్నేహితుడుగా ఉన్నాడు. అంటే స్నేహితుల్లో కూడా మరి ఇక్కడ ఈ యొక్క వాక్యం 2 రకాలు ఉన్నారా బాబు అని చెప్తా ఉంది. నిజమైన స్నేహితుడు అని ప్రభు వర్ణిస్తున్నాడని అంటే ఏమండి, అబద్ధపు స్నేహితులు ఉన్నారు, దొంగ స్నేహితులు ఉన్నారు, అసత్యమైనటువంటి స్నేహితులు ఉన్నారు, పేరుకే స్నేహితులు, వారిలో సత్యం ఏమాత్రం లేదు. కనుక ప్రియులారా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్నేహాల్లో కలుషిత్వం ఉంటుందేమో, ఈ లోక స్నేహాల్లో పాపం ఉంటుందేమో, ఎక్కడైనా చోటు చేసుకుంటుందేమో. అన్ని స్నేహాలని మనం చెప్పలేం. అయితే నిజమైనటువంటి స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడంట. మరి ఎవరండి నిజమైన స్నేహితుడు? ఎవరిలో అయితే నిజముందో, ఎవరిలో అయితే సత్యం ఉందో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసండి? యోహాను సువార్త 14:6 దాని ప్రకారం ఏం చెప్పబడుతుందండి? నేనే మార్గమును, నేనే సత్యమును అంటున్నాడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు, సత్యమై ఉన్నటువంటి ప్రభు ఆయన. కనుక ప్రియులారా, ఆయన నిజమైనటువంటి వాడు. ఆయనలో అబద్ధం ఎక్కడా లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వాడు. ఆయన మరి లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి పెట్టుకునేటువంటి వాడు కాదు. అర్థమైందండి? చాలామంది యొక్క జీవితాలు కపటత్వంతో ఉంటాయి, వేషధారణతో ఉంటాయి. అయితే మన ప్రభు మాత్రం నిజమైనటువంటి దేవుడు. అందుకనే ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. నిజమైన స్నేహితుడు, నిజమైన వెలుగు, ఏమండి అనేటువంటి పేర్లు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు నిజ స్నేహితుడుగా మనకు కనిపిస్తున్నాడు. అట్టి దశలో అంట చూడండి, ఇక్కడ ఏం రాయబడిందో ప్రియులరా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలో ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడని తెలియపరుస్తున్నారు. ఎప్పుడు అని అన్నట్లయితే, మనం పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు దూరంగా ఉన్నాడేమో కానీ ప్రియులరా, మనం గమనించినట్లయితే ఆయన మనల్ని విడిచిపెట్టలా. దూరంగా ఉన్నాడేమో కానీ విడిచిపెట్టలేదు ఆయన, మర్చిపోలేదు ఆయన. గమనిస్తున్నట్లయితే ఇక్కడ తెలియపరచబడతా ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ప్రియులరా, మంచి దశలో అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నటువంటి సమయంలో అందరూ కూడా మన దగ్గరే ఉంటారు, అందరూ మన దగ్గరే ఉంటారు. అయితే దుర్దశలో, చెడ్డ దశలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో, ఏమండి అటువంటి పరిస్థితుల్లో మరి అండగా ఉంటున్నాడా నీ స్నేహితుడు? అండగా ఉంటున్నారా మనం అనుకునేటువంటి స్నేహితులు? కానీ బైబిల్లో తెలియపరచబడతా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంట? ఆయన మనలను మరి ప్రేమించటమే కాకుండా, మన వంటి స్వరూప్యంలో పరము నుండి దిగి రావడమే కాకుండా, ఏమండి నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. అంతేకాకుండా తన స్నేహితుని కోసం అవసరమైతే ప్రాణం పెట్టేటువంటి వాడే నిజమైన స్నేహితుడంట. యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు హీ లుక్స్ యాజ్ ఎ రియల్ ఫ్రెండ్, ఒక నిజమైనటువంటి స్నేహితుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మరి విడిచిపెట్టనటువంటి ప్రేమ. ఏమండి, ఆయన మనల్ని సృజించినప్పుడు ప్రేమించాడు, తప్పు చేసినప్పుడు ప్రేమించాడు, శిక్షించాడేమో, మరలా వారిని హక్కును చేర్చుకున్నటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. తప్పిపోయినటువంటి తన బిడ్డల విషయంలో ఆయన ఏం చేశాడంటే, తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి మనుష్యుడిగా ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. అదండి నిజమైనటువంటి ప్రేమ. మనందరికి తెలుసు, తప్పిపోయిన కుమారుడు మరి తన తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ప్రియులరా, ఆ కుమారుడు కోసం వెయిట్ చేశాడు కదండి. ఆ కుమారుడు దూరంగా కనిపించినప్పుడు
తండ్రి పరిగెత్తుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇట్ షోస్ ద రియల్ లవ్. ద రియల్ లవ్. రియల్ లవ్ ఎవరిలో ఉంటుందని అంటే రియల్ పర్సన్లో ఉంటుంది. ఏమండి, రియల్ లవ్ ఒకవేళ రియల్ పర్సన్గా అనిపించే వ్యక్తుల్లో ఉండట్లేదేమో కానీ రియల్ గాడ్లో ఉంటుంది రియాలిటీ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మొచ్చు. ఆయన ప్రియమైనటువంటి వాళ్ళరా నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అందుకని ఇందాక చదువుకున్నాం ఇర్మియా 31:3 ఆయన ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైనటువంటి ప్రేమ అంట. ఒక ఎండ్లెస్ లవ్ అంట ఆయన. ఒక ఇటర్నల్ లవ్ అంట ఆయన. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రేమను గురించి అంటే దేవుని ప్రేమను గురించి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాడుకొను, అన్నిటినీ క్షమిస్తుందంట. అసలు అక్కడ చూస్తున్నట్లయితే ప్రియులారా ప్రేమ యొక్క అతి గొప్పదైనటువంటి నిర్వచనం, డెఫినిషన్ కనిపిస్తుంది 1 కొరింథీ 13వ అధ్యాయం. అందుకని చివరిలో ఒక మాట చెప్తాడు, చివరి వచనంలో 1 కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనం, చిట్ట చివరకు నిలిచేది 3 అంట. ఏమేంటమ్మాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలిచిపోతాయంట చివరికి. అయితే ఈ 3 కూడా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? ప్రేమయే అని అంటాడు. ఏంటా ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఈ ప్రేమ మనల్ని చూచి ఉండబట్టలేకపోయింది. ఈ ప్రేమ తన స్వారూప్యంలో మనలను మలిచింది. ఈ ప్రేమ తట్టుకోలేక మన పాపాలు పోగొట్టడానికి పరమ నుండి దిగి వచ్చింది. తను దిగొచ్చాడు, మన స్థానంలో నిలువబడింది. ఏమండి, అది నిజమైన ప్రేమ, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ యొక్క ప్రేమ మరి మన కోసం ప్రాణం పెట్టడానికి వెనుకాడలా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపం పోయి మరలా బంధం సెట్ అవ్వాలి అంటే ప్రియులరా ఖచ్చితంగా అక్కడ వెల చెల్లించాలి. చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎలా? ఎవరు చేస్తే ప్రాయశ్చిత్తం మరి సెట్ అవుతుంది? ఏమండి, ఇప్పుడు కుమారుడు తప్పు చేశాడు, తప్పు ఒప్పుకుంటాడు, బాగానే ఉంది. తప్పిపోయిన కుమారుడు దృష్టాంతంలో తప్పు చేసినటువంటి కుమారుడు బుద్ధి వచ్చింది, తప్పు తెలుసుకున్నాడు, వెనక్కి తిరిగి వచ్చాడు కదా. అయిపోయిందా? పని అయిపోయిందా? పని అవలా. అర్థమైందండి? నువ్వు నేను కూడా తప్పులు ఒప్పుకుంటామేమో, కానీ క్షమించాల్సినటువంటి ప్రభు ఆయన కరుణిస్తాడో లేదో అది ఇంపార్టెంట్. ఆయన ఒప్పుకోవాలి కదా. అయితే ఆ కుమారుడు వెనుదిరిగి ఎప్పుడైతే వస్తున్నాడో అతను వచ్చి ఒప్పుకోక మునిపే తన మనసు ఎరిగినటువంటి తండ్రి ఇతను పరిగెత్తుకుంటా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, నిజమైనటువంటి స్నేహితుడు తనలో నిజం ఉంటుందని, అంటే ఈ గొప్ప స్నేహితుల్లో రియాలిటీ ఉంటున్నట్టుందని, రియల్ ఫ్రెండ్ అని మన యేసయ్య గురించి మనం చూస్తున్నాం. రెండవదిగా ప్రియులరా, తండ్రి కుమారుడి కొరకే పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కదండి. తండ్రి కుమారుడి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఒకసారి ఆ సంఘటన ఒకసారి మనం గమనిస్తాం ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఇంకా తెరవలేదా? వాడింకా దూరముగా ఉన్నప్పుడు 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, తండ్రి వానిని ఏం చేశాడంట? చూచాడు, కనికరపడి పరిగెత్తి వాని ముద్దు పెట్టుకొనెను. వాని మెడ మీద పడి ఏం చేస్తున్నాడండి? తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. వాడింకా ఏముంటో తెలుసా? అక్కడ దూకేముంటో తెలుసా అండి? దీర్ఘం ఉంటుంది కదా. దూరంగా ఉన్నప్పుడే, చాలా దూరంగా ఉన్నాడేమో, తండ్రి ప్రేమ తట్టుకోలేకపోయింది. కనుక ప్రియులరా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే తండ్రి ఎవరి మీద చూపిస్తున్నాడు ప్రేమ? ఎవరి మీదమ్మా? కుమారుడి మీద. ఏముంది వాళ్ళిద్దరి మధ్య? రిలేషన్షిప్ ఉంది ప్రియులరా. ఒక రెస్పాన్సిబిలిటీని చూపిస్తున్నాడు ప్రియులరా. కాబట్టి
ఒక ఫ్రెండ్లో రియాలిటీ ఉండాలి, రెండోది ఏంటో తెలుసండి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కనుక మన ప్రభు అయినటువంటి యేసయ్యలో రియాలిటీ ఉంది. ఎందుకంటే మనం సామెతలు 17:17 చదివాం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని. ఆయన మనల్ని ప్రేమించాడంట, అందుకే ప్రాణం పెట్టాడని కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. అంతేకాకుండా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం మూలవాక్యంలో మనం గమనించాం కదండి. ఒక స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. కాబట్టి నేను మీకోసం ప్రాణం పెట్టాను రా బాబు, నేను నిజమైన స్నేహితుడిని మీకోసం అంటున్నాడు. మీకోసం ప్రాణం పెట్టడానికి వెనుకాళ్ళ, ఒక పాపి కోసం ప్రాణం పెట్టడానికి వెనుకాళ్ళ. అర్థమైందండి. ఒక మంచోడు కోసం రోమాపత్రిక 5వ అధ్యాయంలో ప్రభు తెలియపరుస్తాడు పౌలు గారి ద్వారా. ఒక నీతిమంతుని కోసం ఎవడైనా చనిపోవుట అరుదు. అలాంటిది ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక అనీతిమంతుని కోసం, ఒక పాపి కోసం యేసు ప్రభు వారు చనిపోయాడు. నీతిమంతుడైనటువంటి పాపం లేని పరిశుద్ధుడు చనిపోయాడు. అది ఇట్స్ గ్రేట్ అన్నమాట. కనుక దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, యేసు ప్రభు వారు ఈజ్ ఏ రియల్లీ సూపర్ హీరో. అంతే, ఆయన రియల్ లవ్ కలిగినటువంటి మరి ఒక రియల్ ఫ్రెండ్గా ఉన్నాడు. రెండవదిగా మనం చూసాం ప్రియులరా, ఆయన రెస్పాన్సిబుల్ ఫ్రెండ్గా మనకు కనిపిస్తున్నాడు. రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ అన్నమాట. ఇక్కడ తండ్రి ఏమో కానీ తన రెస్పాన్సిబిలిటీ చూపిస్తా ఉన్నాడు ప్రియులారా. తనే పరిగెత్తుకుంటా వెళ్ళాడు, కుమారుడిని ఆహ్వానించాడు, కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు. అర్థమైందండి. రెస్పాన్సిబిలిటీ. నీకెంత ఉందో రెస్పాన్సిబిలిటీ, నీకెంత ఉందో బాధ్యత కలిగిన స్నేహితుడవుగా నువ్వు ఇతరుల పట్ల ఉంటున్నావా? మన ప్రభువు ఉన్నాడు మనకు మాదిరిగా. మూడవది, చివరిది మనం కనుక గమనిస్తున్నట్లయితే ప్రియులరా, యేసు ప్రభు వారు ఒక నిజ స్నేహితుడే కాదు, ఒక బాధ్యత కలిగిన స్నేహితుడే కాదు. మూడవదిగా గమనిస్తా ఉన్నట్లయితే నాకు అర్థమైనటువంటి విషయం, హీ ఈజ్ ఎ రాయల్ ఫ్రెండ్. ఏమండి, ఒక రాయల్ ఫ్రెండ్ ఆయన. రాయల్ ఫ్రెండ్ అంటే ప్రియులరా, నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభువారు ఎలా చేశాడు తెలుసండి? రాయల్ ప్రీస్ట్హుడ్గా చేశాడు. రాయల్ అని అంటే అర్థం ఏంటంటే ఒక మరి రాజరికపు హోదా అని అర్థమైందండి. ఈ ఫ్రెండ్ ఎలాంటి వాడు అని అన్నట్లయితే ఈయన ఒక గొప్ప రాజ్యాధికారం కలిగినటువంటి రాజు. ప్రియులారా, మనం గనక గమనిస్తున్నట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకట్లో ఉన్నటువంటి మనల్నంట ఆశ్చర్యకరమైన తన వెలుగులోని తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసండి? రాయల్ ప్రీస్ట్హుడ్లోనికి మార్చేశాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని తయారు చేసేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, ఈయన ఎవరు ఆ విధంగా చేయటానికి అని అంటే హీ ఈజ్ ఏ రాయల్ గాడ్. ఆయన హీజ్ ఎ కింగ్ అని వాక్యం సెలవిస్తాం. అందుకే పిలాతు అంటాడు, నీవు రాజువా అని అంటే యేసు ప్రభువు వారు చెప్తాడు, నీవన్నట్టు నేను రాజునే. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రియులరా చూడండి, 6వ వచనం చూడండి ఏం రాయబడిందో. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. తన తండ్రి అయినటువంటి దేవునికి ఒక రాజ్యంగా చేసేసి అప్పచెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఒక రాజ్యంగా చేసినటువంటి ఈయన ఒక రాజుగా ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనందరికి తెలుసు ప్రియులారా, చూడండి ఏం రాయబడిందో. లూకా సువార్త 18వ, యోహాను సువార్త దయచేసి గమనించండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుంచి గమనిస్తాం. 36 నుంచి యేసు నా రాజ్యము కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనెను.
అడుగగా యేసు చాలండి ప్రియులరా. గమనిస్తా ఉన్నట్లయితే నా రాజ్యం, నేను రాజునే, నా రాజ్యం వేరయ్యా, లోక సంబంధమైనది కాదు. కాబట్టి ప్రియులరా, మన ప్రభు అయినటువంటి యేసయ్య ఎలాంటి వాడు అని అన్నట్లయితే ఈయన రాజు కూడా అయి ఉన్నాడు కనుక హీ ఈజ్ ఎ రాయల్ ఫ్రెండ్. ఏమండి, నీకెవరున్నారు, ఈ లోకంలో ఎవరు లేరేమో అని అనుకున్నాము. 73వ కీర్తన 25వ వాక్యం సెలవిస్తా ఉంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. అర్థమైందండి? నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు దూరంగా ఉన్నారేమో, మనతో పెద్దగా రిలేషన్షిప్లో లేరేమో, ఫ్రెండ్షిప్లో లేరేమో, ఫెలోషిప్లో లేరేమో, కానీ మనకున్నటువంటి వాడు ఎలాంటి వాడో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తా ఉంది. ఏంటో తెలుసండి? మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే, ఈ లోకాన్ని తయారు చేసినాడు రా బాబు, ఈ లోకాన్ని పైలోకాన్ని చేసినాడు, అన్ని లోకాలు చేసినవాడు ఆయనే. భూలోకాన్ని, పాతాళ లోకాన్ని, స్వర్గలోకాన్ని తయారు చేసినటువంటి వాడు ఆయనే. కాబట్టి హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ యూనివర్స్. అర్థమైందండి? ఆయన మనకు ఫ్రెండ్ అండి, ఇస్ రాయల్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ గనక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మంచి ఒక అద్భుతమైన కారులో వస్తాడు నీ దగ్గరికి, రాయల్గా వస్తాడు. యేసు ప్రభు వారు ఎలా రానై ఉన్నాడు తెలుసండి? ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రియులారా వేల లక్షల కోట్ల దేవదూతల సమూహంతో రానై ఉన్నాడు. అప్పుడప్పుడు టీవీలో కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, మరి అగ్ని రథాలు అసలు ఆ పిక్చరైజ్ చేస్తుంటారు. అంటే ఆ పాటని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి యొక్క భావాలు మనకు అర్థమైపోతాయి అన్నమాట. అసలు ఆ ఒక్కొక్క దేవదూతను కూడా యేసు ప్రభుతో దగ్గరగా పోలుస్తాడు. అంత అద్భుతంగా, అందంగా వెలిగిపోతూ. అర్థమైందండి? అటువంటి రాయల్టీ ఉంది ఆయన దగ్గర. ఆయనతో మమేకం అవబోతా ఉన్నాం, మనందరం ఆయనతో కలవబోతున్నాం, ఆయన సింహాసనం మీద కూర్చోబోతా ఉన్నాం. FC 2లో ఏముందమ్మా? ఆయన మనలను క్రీస్తుతో కూడా ఎక్కడ కూర్చోబెట్టాడంట? ఆయన సింహాసనం మందు తన కుడి పార్శ్వను కూర్చోబెట్టాడంట. సింహాసనం మీద ఎవరుంటారు? రాజు. అర్థమైందండి? కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కానీ వాటిల్లో ఎవరైనా పెద్ద సినీ యాక్టర్స్ కానీ, ఒక పెద్ద పేరు మోసినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు అనుకుందాం. ఏమండి, వాళ్ళ మరి ఎప్పుడో ఒకసారి నేను టీవీలో ఎవరో పెడితే చూస్తున్నా, ఏదో ఒక ప్రోగ్రాంలో ఒక పెద్ద యాంకర్ తన డ్రైవర్ని తీసుకొచ్చి ఒక సినీ యాక్టర్ పక్కన కూర్చోబెట్టింది. అది పదాకులు చూపిస్తా ఉన్నాడు స్క్రోలింగ్లో. ఒక డ్రైవర్ స్థాయి ఏంటి, ఉన్నతమైనటువంటి వ్యక్తులు కూర్చునేటువంటి ప్లేస్ ఏంటి. అసలు ఆ వ్యక్తి తెగ మురిసిపోయాడు, సిగ్గుపడిపోతున్నాడు, అసలు కూర్చోలేకపోతున్నాడు. ప్రియులారా, నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. పాపులం, పనికిరాని వారం, పనికిరాని మనలను పనికొచ్చే పాత్రలుగా మలచడమే కాదండి, పరలోకంలో తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టిన రాయల్ ఫ్రెండ్. ఈరోజు నువ్వు నేను మనందరం సగర్వంగా చెప్పొచ్చు, నేను నమ్మినటువంటి నా రక్షకుడైన యేసయ్య, హీ ఈజ్ మై రియల్ ఫ్రెండ్. ఈ లోకంలో ఎవరి దగ్గర కూడా నేను ఓపెన్ అప్ అవ్వలేనేమో, చెప్పుకోలేనేమో, కానీ ఆయన దగ్గర నేను చెప్పుకోగలను, హీ ఈజ్ మై రియల్ ఫ్రెండ్. రెండోది ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు నా యొక్క రెస్పాన్సిబుల్ ఫ్రెండ్. ఈ లోకంలో ఎవరు పట్టించుకోరేమో. కొంతమంది మన సొంత స్నేహితులు మనకేదైనా అక్కర ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకున్నారనుకోండి, మనం 100 సార్లు అనేక మందికి చెప్తాం, బా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారని. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ అని అన్నట్లయితే ప్రియులారా, మనల్ని ఇంతవరకు విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు, మన కోసం ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు. అందరూ చిత్కరిస్తున్నా, సాతానుడి బంధకాల్లో మనం చిక్కుకొని పోయాను, ఆయన వచ్చి మరి మనకు బదులుగా సిలువలో మరణించి సాతానుడి బంధకాల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు.
అర్థమైందండి. క్షమించటానికి సిద్ధ మనసు కలిగి వచ్చేసాడు. అనే మాత్రం మనల్ని వదిలిపెట్టల. రెస్పాన్సిబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ. అందుకని చూడండి, తల్లిదండ్రులు కొద్ది గొప్ప మనం ఆ క్వాలిటీస్ తెలియకుండానే మన బాడీలో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు చూసారా, కొన్ని లోపల ఇమిడి ఉంటాయి. అర్థమైందండి. పిల్లలు ఏదైనా తప్పు చేశారు, లేదా భార్య భర్త ఏదైనా తప్పు చేశారు, 2 రోజులు 3 రోజులు మాట్లాడకపోయినా తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, మాట్లాడకుండానే వచ్చి అన్నం పెడుతుంటారు, మాట్లాడకుండానే వచ్చి అవన్నీ ఇస్తూ ఉంటారు. ఏంటనంటే రెస్పాన్సిబిలిటీని షో చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు బాధ్యత కలిగినటువంటి స్నేహితుడు. ప్రియులారా, 3వది చివరిది మనం చూసాం. యేసు ప్రభు వారు ఈజ్ ఎ రాయల్ ఫ్రెండ్. ఒక గొప్ప రాజు వంటి, లేదా రాజే. ఈ స్నేహితుడు ఒక రాజై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు జస్ట్ అడిగితే చాలు, పొందుకుంటావు. నీ రిలేషన్షిప్ని బట్టి ఉంటుంది అన్నమాట. ప్రభు అన్నాడు, నన్ను అడగండి మీకు ఇస్తా, తలుపు తట్టండి తలుపు తీస్తా, వెదకండి దొరుకుతా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన సామర్థ్యం నాకు ఉందని అంటున్నాడు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉండి, మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, అధికారులు కానీ, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిని మించి అడిగితే ఇవ్వలేరు వాళ్ళు. కానీ మన ప్రభు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. సమస్త సృష్టినే నోటి మాట చేత ఆయన సృజించినటువంటి గొప్ప దేవుడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా, మన ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పనికిరాని తీగలుగా ఉన్నప్పుడు ఆయన కట్ చేసి అవతల పడేలా సరిచేశాడు, బలపరిచాడు. అర్థమైందండి. ఈ లోకంలో పడిపోయి ఉన్నప్పుడు మనల్ని తీసుకొని వచ్చాడు. తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు, మన యొక్క జీవితాన్ని శుభ్రపరిచాడు, తన యొక్క జీవాన్ని మనకు ధారపోసాడు. ఏమండి, దాసులంగా, దుర్మార్గులంగా, పాపులంగా, నికృష్టులంగా ఉన్నటువంటి సమయంలో ఆయన మనలను ప్రేమించి తన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టి ఇక దాసులుగా కాకుండా ఏం చేశాడు తెలుసండి, స్నేహితులుగా చేశాడు. చివరిగా ఆ మాట ఒకసారి చదువుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త మూల వాక్యం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందరు. దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, స్నేహితులని పిలుచుచున్నాను. కనుక మనలను స్నేహితులుగా పిలుస్తున్నాడు, స్నేహితులుగా మార్చేశాడు, స్నేహితులుగా మలచేశాడు. ఒక గొప్ప స్నేహితుడిగా మనకున్నాడు, ఒక నిజమైన స్నేహితుడిగా ప్రభు ఉన్నాడు, ఒక రాయల్ ఫ్రెండ్గా మనకున్నాడు. ఎక్కడ మనకు కొదువ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆయన మనకున్నాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదంటున్నాడు 73వ కీర్తన 25వ వాక్యంలో. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇటువంటి ఒక రాయల్ ఫ్రెండ్ మనకు దొరికిన దాన్ని బట్టి, ఒక రియల్ ఫ్రెండ్ మనకు దొరికిన దాన్ని బట్టి, ఒక రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ మనకున్న దాన్ని బట్టి, మన రక్షకుడైన యేసయ్యను బట్టి మనం ఆయన స్తుతిద్దామా, మహింపరుద్దామా, గణపరుద్దామా, తల్ల వంచుదాం, మోకరిస్తాం. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప మంచి స్నేహితుడుగా నీకు నాకున్నాడో తెలుసుకున్న వారమై ఆయనను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఆరాధిస్తాం.